ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనం దేవుడికి మొక్కులు పెట్టుకుంటాం. ఏదో చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు, ఏదైనా జరగాలనుకున్నప్పుడు, స్వామి ఇప్పుడు నువ్వు ఇది చేసేసి నేను మొత్తం మెట్లన్నీ నడుచుకుంటూ వచ్చేసి గుండు చేయించుకుంటాను అని చెప్పేసి బై మిస్టేక్ ఆ సంవత్సరం ఆ రోజుకి మనం మర్చిపోయాము. నెక్స్ట్ ఇయర్కి మనకి ఎంత చెడు జరుగుతుంటే నేను అప్పుడు దేవుడికి మాట ఇచ్చాను, మొక్కు పెట్టుకున్నాను, అందుకే చేయించుకోకపోవడం వల్ల ఇప్పుడు నాకు ఇన్ని జరుగుతున్నాయి. అంటే నేను 108 ప్రదక్షిణాలు చేస్తానన్నాను, 106 చేశాను, అందుకే కష్టం వచ్చింది. తిరుమలలో గుండు చేయించుకుంటాను, చేయించుకోలేదు, అందుకే మా నాన్న చనిపోయారు. ఇలా మనం దేవుడికి ముడిపెట్టేసుకుని ఆయన ఏదో మనకు పనిష్మెంట్ ఇస్తున్నాను ఫీల్ అవుతూ ఉంటాం. ఇజ్ ఇట్ ట్రూ? నిజంగానే దేవుడు మనకు అలా చేస్తారా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే. దేవుడు ఒక బిజినెస్ మ్యానా? లైక్ అంటే మనం ఆయన దగ్గర నేను ఇది చేస్తాను, మీరు నాకు ఇది ఇచ్చేయండి అని మనకేదైనా నమ్మకం ఉంటే ఓకే, కానీ మరీ దాన్నే ఇంకా నేను ఈరోజు అక్కడ ఉండాలి, గుడికి వెళ్ళి ఉండాలి, అది వెళ్ళలేదు, అందుకే ఇప్పుడు నాకు దేవుడు ఇట్లా వచ్చి ఇట్లా అన్యాయం చేసిపోతున్నాడు, అప్పుడు గుండు చేయించుకుంటా అన్న పోలేదు, నేను మర్చిపోయి మా నాన్నని చంపేసి ఇప్పుడు నాకు గుండు చేశాడు, ఇలా మాట్లాడుతుంటారు. దేవుడు మరి అంత క్రూయల్ ఎలా అంటే మన మీద పగబట్టేసి ఇప్పుడు చేయించుకోలే, ఇచ్చేద్దాం, కష్టాలు ఇచ్చేద్దాం, అలా చూస్తాడా దేవుడు? నిజంగా చూడడు. దేవుడు అలా మొక్కుల కోసం కూర్చోడు. ఇట్ ఈస్ ఫర్ అవర్ డిసిప్లిన్. మన డిసిప్లిన్ కోసమే ఇవి. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ లేయర్ ఓకే, ఇందులో ఏంటంటే మన డిసిప్లిన్. ఇప్పుడు భగవంతుడికే మాటిచ్చి తప్పినోడు వాడి పరిస్థితి ఏంటి కదా. సో అసలు పక్కనోళ్ళకి ఎవరికో మాటిచ్చాడు, ఫ్రెండ్ వాడిని తప్పాడు అన్నా కూడా దేవుడికి నేను నీ గుడికి వస్తాను అని చెప్పి వెళ్ళకపోతే ఓకే, యాజ్ అ మొరాలిటీ వైజ్ అంత పెద్ద శక్తికి నువ్వు ప్రామిస్ చేసావరా వెళ్ళు. ఓకే, ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినది. ఇలా చెయ్యనందుకు గాను దేవుడు కూర్చుని రాలేదు అయిపోయింది అనేది ఉండదు. ఓకే, ఇది తప్పుడు ఆలోచన. నేను మొక్కు తీర్చుకోలే కాబట్టి ఆ మొక్కుకి తగ్గ ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. తెలిసి కొంతమంది నేను ఆ గుడికి వెళ్ళాలి కానీ అబ్బా ఈరోజు కుదరదులే, వెళ్దాంలే, ఏం కాదులే అనేటట్టుంటే దట్ ఈస్ అ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నీ సత్యము. నీ వాక్కుకి నువ్వు ఇచ్చిన నేను ఇది జరిగితే ఎగ్జామ్లో పాస్ అయితే గుండు కొట్టించుకుంటాను, ఆర్ లేకపోతే ఏదైనా 11 ప్రదక్షిణాలు చేస్తాను, ఏదో మొక్కుకున్నాక నువ్వు పాస్ అయ్యాక ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ సత్యవాక్. నీ వాక్కు ద్వారా నువ్వు చేసిన ప్రామిస్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి. చేసుకోకపోతే అంటే బై మిస్టేక్ అయిపోయిన వాటికి ఆర్ చెయ్యలేదు అనుకున్న వాటికి కుదరలేదు అనుకున్నా. నేను ఒక చాలా టిపికల్ ఎగ్జాంపుల్ చూశాను. ఒక లేడీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడి ఉంటుంది అనమాట. అక్కడ ఎవ్రీడే కొబ్బరికాయ కొట్టడం, దండం పెట్టుకోవడం, అక్కడ 20 రూపీస్ వేయడం. అది ఒక ముసలావిడ గ్రామదేవత లాగా ఉంటుంది. ఆమెకి అరటిపళ్ళు అట్లా కొని తెస్తుంది. ఆ ముసలావిడ 20 రూపీస్ ఇస్తుంది. రోడ్ ఎక్స్టెన్షన్స్లో, రోడ్ వైడనింగ్లో అది జరిగిపోయింది. ఓకే, అయితే తన ఫీలింగ్ ఏంటంటే అయ్యో అది ఎలా జరిగిపోయింది, నేను మొక్కుకున్నాను నెక్స్ట్ ఇయర్ వస్తానని, ఇప్పుడు లేదు. సో బికాస్ అది అక్కడ చిన్న రాయి లాంటి టెంపుల్ లాంటి అది లేదు కాబట్టి నాకు ఇంకా లైఫ్లో అన్ని కష్టాలు వస్తాయి. ఓకే, సో ఇలాగా మనమేదో అనుకుని మన చేతుల్లో లేని దానికి ఇదంతా దేవుడు పగబట్టి చేయిస్తున్నాడు అనుకోవడం. అసలు దేవుడికి అలాంటి పని, నీతో ప్రదక్షిణలు చేయించుకుంటే ఆయనకు ఒరిగేది ఏమీ ఉండదు అనే సింపుల్ పాయింట్ అర్థం చేసుకోరు. దీంతోపాటు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మొక్కు నీకు నువ్వు ఏదైనా జరిగితే తీర్చుకుంటాను అనే బిజినెస్ లా కాకుండా ఇష్టంగా నేను నీకు ఇస్తాను ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. దాన్ని ఆ మొక్కుని ఎలా చేశారంటే ఇది ఇస్తే అది ఇస్తా, ఇది చేస్తే అది చేస్తా అని బిజినెస్. ద మొమెంట్ ఆ యాటిట్యూడ్ వచ్చింది ఓకే, అవుట్, అయిపోయింది. సో అందుకని నేను ఎప్పుడు భగవంతుడికి మొక్కుకునేటప్పుడు కూడా నేను నీకోసం చేస్తాను అనే ఫీల్ వేరు, నువ్వు ఇది చేస్తే నేను ఇస్తాను అనే ఫీల్ వేరు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, కొన్ని ఫ్యామిలీ ద్వారా వచ్చే మొక్కులు ఉంటాయి. అంటే మీ నాన్న మొక్కుకున్నాడు రా నువ్వు వెళ్ళాలి, మీ అమ్మ మొక్కుకుందిరా నువ్వు వెళ్ళాలి అని చెప్పి, నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు ఇది అనుకున్నాము వెళ్ళాలి.
సో నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఈ మాట. దట్ ఒకవేళ అలాంటి మొక్కు ఏదైనా ఉంటే, అందులోనూ ఇలవేల్పుకి ఆర్ ఇంటి దేవుడికి అలా మొక్కుంటే ప్లీజ్ వెళ్ళి తీర్చుకోండి. ఒకవేళ తీర్చుకోలేని స్థితి నిజమైనదైతే, అంటే బద్ధకంతోనో లేకపోతే వద్దులే ఇప్పుడు అంత దూరం ఏం పోతామనో అలా నెగ్లెక్ట్ చేయకూడదు. బికాజ్ యు ఆర్, నీ వాక్కు నీ ఫ్యామిలీ నీ వంశం యొక్క వాక్కు నిజం అవ్వాల్సిందే. ఓకే, దీన్ని అక్కడి నుంచి ఆస్తి వస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఒక మొక్కు తీర్చుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఇది పనిష్మెంట్ లాగా తీసుకోకూడదు. బికాజ్ అక్కడికి వెళ్ళకపోతే నన్ను చెప్పిస్తాడేమో అలా తీసుకోకూడదు. ఇవన్నీ మొక్కులు కానీ ఎవరిదైనా ఫ్యామిలియల్గా వస్తున్న మొక్కులతో ఏమవుతుందంటే ఇంట్లో మంగళకరమైన విషయాలు జరుగుతాయి. 1. రెండోది వచ్చేసి ఎప్పుడూ డీప్ లాక్డ్ ఉన్న పుణ్యములు ఫలిస్తాయంటారు. అంటే మన కర్మ ప్రకారము కొన్ని ఎవరి ద్వారానో, తల్లి ద్వారా, తండ్రి ద్వారా, వాళ్ళ నుంచి వచ్చే కొన్ని భాతృస్థానం, బ్రదర్స్ నుంచి వచ్చే కొంత లక్ మనకుంటుంది. మీరు నమ్మరు, ఒకసారి చార్ట్ వేసి చూస్తే బ్రదర్ ఎంత ప్రొటెక్షన్ చేస్తాడు, సిస్టర్ ఎంత లక్, సిస్టర్ పుట్టడం వల్ల ఎన్ని లక్లు ఓపెన్ అవుతాయి, అలా చాలా ఉంటాయి. సో అలాగ ఫ్యామిలీ నుంచి వచ్చే వాటికి ఖచ్చితంగా మొక్కు ఉంటే, ఇలవేల్పు ఉంటే ఖచ్చితంగా ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి రావాల్సిందే. అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. వెళ్ళకపోతే ఏంటి, వాళ్ళంతా కూర్చుని పనిష్ చేస్తారు, నీ పేరు రాసుకుని నోట్ డౌన్ చేసుకుని పనిష్మెంట్ ఇస్తారు కాదు. నువ్వు ఏదైతే పవర్ని నమ్మావో ఆ పవర్ నీకు ఏదైతే ప్రొటెక్షన్ ఇస్తుందో అలాంటి ఫార్చ్యూన్ రావడానికి, అలాంటి లక్ మన లైఫ్లోకి రావడానికి నీకు ఇవి హెల్ప్ అవుతాయి. ఎందుకు ఆ హెల్ప్ మనకి ఎప్పుడైనా అవి మనము చెయ్యలేదనుకో, ఎందుకు యాక్సిడెంట్లు, ఎందుకు ఇవి జరుగుతాయి తెలుసా? నిజంగా ఏ ఫార్చ్యూన్ అయితే వచ్చి నిన్ను కాపాడాలో, ప్రొటెక్ట్ చేయాలో అవి ఆ ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ తగ్గుతుందో నీకు ఆటోమేటిక్గా తెలియకుండానే దిస్ విల్ హ్యాపెన్. అది దేవుడి పవరో, దేవుడు నీ మీద పగబట్టో కాదు. ఇట్ ఈస్ దట్ శక్తి. నువ్వు ఇన్ని రోజులు నీ బ్యాంక్లో నీ తల్లిదండ్రుల ద్వారా, బ్రదర్స్ ద్వారా ఒక ఆస్తి సంపాదించి నీ అకౌంట్లో ఉన్నాయి, నువ్వు వెళ్ళి చెక్ విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ నీకు ఏవో అప్పులు ఉన్నాయనుకో, ఈ అప్పుల కష్టాలు ఇవన్నీ నెత్తి మీదకి వస్తాయి. సో అలాగా నీ పేరెంట్స్ ద్వారా కొంత పుణ్యం, నీ వంశము ద్వారా వచ్చే కొంత పుణ్యం, నీ పితృదేవతల ద్వారా వచ్చే కొంత పుణ్యం, ఇదంతా నీ పూర్వ పుణ్యముగా కలిసి వచ్చి నిన్ను కరెక్ట్గా కష్టం నుంచి అట్లా దాటిస్తుంది. అందుకని ఇలాంటి మొక్కులు ఏదైనా ఉంటే తీర్చుకోండి అంటారు. మొక్కు నేను ఎప్పుడు చెప్తున్నాను, మనసా వాచా కర్మణ మొక్కినదే మొక్కు. ఈ ఓసిడి మొక్కులు ఉంటాయి కొన్ని, ఇట్లా ఊరికే అట్లా ఫోటో చూసి నేను గుండు కొట్టించుకుంటా అంతే, అయిపోయా. ఇంకా గుండు కొట్టించుకోకపోతే నాకేదో పాపం తగిలేస్తుందని మొక్కులు. అలా కాదు. మొక్కు అనేది నిజంగా కూడా నేను చెప్తున్నాను, వెళ్ళి ఆ దేవుడి ముందు నించుని దండం పెట్టి కళ్ళలోకి చూసి నాకు ఇది కావాలి, దీనికోసం నేను పరితపిస్తున్నాను, ఇది గనక నాకు జరిగితే నేను నీ కొండకు వస్తాను, ఆర్ నీకు తలనీలాలిస్తాను, ఆర్ వాట్ ఎవర్, నేను మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వగలిగినది చెప్పి అది గనక తీసుకోగలిగితే, అది గనక ఫుల్ఫిల్ చేయగలిగితే నీకు ఆ పూర్వ పుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ విషయంలో మొక్కు తీర్చుకుంటామని గుడికి వెళ్తారు, 108 ప్రదక్షిణలు చేయాలి. వాళ్ళు మనస్సులో దేవుణ్ణి స్మరించుకోవడం మానేసి ఒక రౌండ్ తిరిగా 1, 2 రౌండ్లు తిరిగా 2, ఇదే ఉంటుంది. తప్పేస్తున్నానా, కరెక్ట్ వేస్తున్నానా, ఈ 108 కరెక్ట్గా తిరగాలి, నేను 108 తిరగకపోతే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ అదే ఫస్ట్ లేయర్లో నేను చెప్పినట్టుగా ఇది రెగ్యులర్ కార్మిక వే. రెగ్యులర్గా మనం మామూలు మనుషులు ఒక లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా లెక్క వేసుకుని చేసుకోవచ్చు, తప్పు లేదు. కౌంటర్ పెట్టుకునో లేకపోతే ఒక లెక్క వేసుకునో చేసుకోవచ్చు. ఓకే, నేనంటే ఒక 4-5 ఎక్స్ట్రానే చేయండి. ఓకే, బెటర్ కదా, మనకు మైండ్లో అరే తక్కువ చేశానని ఫీలింగ్ రాకుండా ఒక 4-5 ఎక్స్ట్రానే చేయండి. చెయ్యలేని పరిస్థితిలో తప్పు కాదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చెయ్యలేకపోయారు, బై మిస్టేక్ 100 తర్వాత టెంపుల్ టైం అయిపోయింది, క్లోజ్ చేస్తారు, పడిపోయావు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 108 చేయాలా, అవసరం లేదు. అలా ఏమి నేను అంటున్నాను కదా, అలా లెక్క రాసు. నువ్వు సిన్సియర్గా వెళ్ళావా లేదా, చేసావా లేదా, అంత అర్థం కాదా దేవుడికి? చేయగలిగినంత నువ్వు చేసావు, అంత కామన్ సెన్స్ ఉండదు. ఒకవేళ దేవుడు అనే శక్తి నిన్ను చూస్తూ అలా లెక్కేసుకుంటున్నాడు అంటే అంత కామన్ సెన్స్ అర్థం కాదా, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు, బయట ఏమనుకుంటున్నావు. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక లేయర్. ఓకే, అది మరీ ఇంకా ఆలోచన విధానంలో జ్ఞానము లేకపోతే మనము చెప్పిన కాన్సెప్ట్స్
ఒక లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో అర్థం కాని వాళ్ళకి, బేసిక్ లెవెల్ వాళ్ళకి మొక్కు తీర్చుకోవడం, నేను భగవంతుడనే శక్తిని నమ్మి ఒక మాట ఇచ్చాను, ఆ మాటకు కట్టుబడి ఉండడం ఒక లెవెల్. సెకండ్ లెవెల్ వస్తుంది, ఇదంతా మానసికం. ఎప్పుడైతే ఈ మానసిక లెవెల్లోకి వస్తామో, దట్ భగవంతుడనే ఒక శక్తి ఎక్కడ లేడో చెప్పు ఫస్ట్. అన్ని చోట్ల అంతటా ఉన్నప్పుడు నువ్వు అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో వెళ్ళి కాదు, నీకు తెలిసిపోతుంది లోపల హీస్ దేర్, ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్, ఎక్కడైనా ఉన్నాడు తెలుస్తుంది. ఈ సెకండ్ లేయర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నేను ఇక మొక్కు తీర్చుకోకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే లెవెల్లోకి ఉండరు. ఓకే, దే విల్ కమ్ అబౌవ్ దట్. ఓకే, అండ్ ఇంటెన్షనల్లీ దే నో దట్ ఓకే నేను తీర్చుకోవాల్సినవి తీర్చుకుంటా, నేను చేయగలిగినవి చేస్తాను అని ఉంటుంది. ఇక హయ్యర్ లెవెల్కి వస్తే ఈ మొక్కు ట్రాన్సాక్షన్ అనే స్టేజ్ దాటిపోతారు. ఓకే, ఈ స్టేజ్ దాటిపోయాక నేను సిన్సియర్గా నా పని నేను చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. రాకూడదు అని భగవంతుడు నిర్ణయిస్తే అది రాదు, నేను 100 సార్లు ప్రయత్నించిన. సో దీనికి నువ్వు నాకు ఇచ్చే అని అడగాల్సిన పని లేదు. నేను సిన్సియర్, నాకు కొండకు వెళ్ళాలనుంది, ఎప్పుడైనా వెళ్తా. నాకు తలనీలాలు ఇవ్వాలి, ఎప్పుడైనా ఇస్తా. నువ్వు ఇది తీరిస్తే ఇస్తాను, లేదు నేను ఇస్తాను, ఏదో క్యాస్పెక్ట్. ఓకే, దీని హయ్యర్ లెవెల్. దీనికి ఈ కర్మ రూపంలోనూ ఏదో ఇస్తా తీసుకుంటా అని లేదు. ఐఎమ్ హిమ్, హీఈస్ మీ అనే ఒక స్టేజ్ వచ్చాక అన్నిట్లా ఆగిపోతాయి. దట్ దేర్ ఇస్ నో మోర్ గివింగ్ అండ్ టేక్, ఇట్ ఈస్ ఇన్సైడ్ మీ అనేది తెలుస్తుంది. ఒకసారి అది తెలిసాక నేను చెప్తున్నాను, ఇప్పుడు నేర్పిస్తున్న మెడిటేషన్లు ఇవన్నీ దాటి అట్లా ఒక సమాధికి వెళ్తాం. జస్ట్ యూ సిట్ దేర్, యు ఆర్ కనెక్టెడ్, జుమ్ అని వైబ్రేట్ అవుతుంటుంది. అది నాకు తెలిసి దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. ఈ మెడిటేషన్కి ఇలాంటి సమాధికి మధ్యలో ఉంటారు కొంతమంది. ఐ థింక్ దే ఆర్ హాలూసినేటింగ్ థింగ్స్. వాళ్ళు నాకు దేవుడు కనిపించాడని, నేను దేవుడితో క్లోజ్ అయిపోయానని, ఒక నాకు ఇవి కామన్గా వింటుంటాం కాబట్టి చెప్తున్నా, వెనకాల గజ్జల సౌండ్ వినిపిస్తుందని, అమ్మవారు మా ఇంట్లో తిరుగుతుంది. అంటే అమ్మవారే తిరగాలనుకుంటే నీ వెనకాల గజ్జలు వేసుకుని తిరుగుతుందా? ముందుకు వచ్చి ఇలా కూర్చుంటుంది. ఆవిడకేం భయమా నీ వెనకాల పారిపోయి తిరుగుతుండడానికి? హౌస్ వెళ్ళి అలాంటివన్నీ హాలూసినేట్ చేసుకోదు. అమ్మవారు గజ్జలు వేసుకుని తిరుగుతుందండి మా ఇంట్లో, ఎందుకు నీ ముందుకు రా, భయం ఆవిడకేమన్నా? వై, ఎందుకు అలాంటి ఊహిస్తాం? అదేదో ఇలా ఫోటోకి ఇలా పువ్వు పెట్టాడు, బట్టి పడింది. అమ్మవారే చెప్పాలనుకుంటే చంపదబ్బేసి చెప్తుంది నీకేం చెప్పాలి. ఆమెకేం భయమా? పువ్వు పడేసి గుసగుసలాడి ఎందుకు? వై, కొబ్బరికాయ కొట్టితే అది పోయిందంటే అదొక బాధ, అదే కుళ్ళిపోతే అదొక బాధ, పువ్వు వస్తే ఒక బాధ. వై, ఎందుకు అట్లాగా అంటున్నా. సో నేను అనేది డోంట్ హాలూసినేట్. ఇది మెడిటేషన్ పూజా స్టేజ్కి అటు సమాధి స్థితికి మధ్యలో మైండ్ చేసే గేమ్. ఆ గేమ్ని అర్థం చేసుకుని ఎందుకు దేవుడికే చెప్పాలంటే కొబ్బరికాయ కుళ్ళ నుంచి చెప్తాడా నీకు? వై, అవసరం ఇంకోటి తీసుకుని కొట్టు అంతే. అప్పుడు కుళ్ళాలి అంటే అన్నీ కుళ్ళిపోవాలి, మొత్తం 11 కుళ్ళిపోవాలి. అలా ఉండదు కదా. సో దేవుణ్ణి రాంగ్ చేయొద్దు మీరు. ఎవరైతే అయినా కూడా నాకు కమెంట్స్లో కొంతమంది, నేను ఎప్పుడైనా వెరీ రేర్లీ చదివితే మాకు అయ్యింది అట్లాగా, మాకు జరిగింది ఇలాగా, సో చెప్తాడు దేవుడు, నీకు తెలియకపోవచ్చు రా చెప్తాడు. నేను ఎగ్జాక్ట్లీ అంటున్నా, నీకు చెప్పాలి అంటే చెప్తాడు, నీకు క్లియర్ తెలుస్తుంది. తెలిసినప్పుడు నోరు మూసుకుని అమ్మో ఏదో తప్పు చేశానేమో అని ఒళ్ళు దగ్గరకు తెచ్చుకుని మళ్ళీ దారిలో పడాలి. భయపడకూడదు. అయ్యో ఏదో అయిపోయింది భయపడకూడదు. నిజంగా అమ్మవారు వెనకాల గజ్జలు వేసుకుని తిరుగుతుంటే ఒకసారి తిరిగి చూడాలి, అమ్మా ఏమైందమ్మా అని. నీకు అంత మాట్లాడే ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారు వచ్చిందంటే భయం. అమ్మవారికి చూస్తే భయపడితే ఇంకెందుకు నువ్వు చేయడం పూజలు? అమ్మవారిని చూస్తే భయపడితే పూజలు చేయడం ఎందుకు? మేము సాధన చేసే రోజుల్లో చీకట్లో సాధనలు ఉంటాయి, 12 o'clock ఉంటాయి, పొద్దునే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మైండ్ చేసి మా గురువుగారు మాకు మొట్టికాయలు వేసి నేర్పించారు, హాలూసినేట్ చేయొద్దు, డోంట్ ఇమాజిన్. రాని అమ్మవారు వెనక తిరుగుతున్నారా, మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, లెట్ హర్ కమ్. నువ్వు గజ్జలు వస్తున్నాయి అమ్మవారు నా వెనక ఎందుకు? వై, వస్తుంది మెల్లగా రాని. నువ్వు ఊహ చేయొద్దు. అక్కడెక్కడ ఊహ, నువ్వు ఇమాజిన్ చేసుకుని నీ మైండ్తో ఆడే గేమ్. మైండ్ గేమ్ ఆడుతుంది, అది దాటిన వాడికి సిద్ధులు వస్తాయి. అమ్మవారిని చూసి భయపడితే ఇంకా నువ్వు సాధన చేయడం ఎందుకు కదా? దేవుడే వచ్చి నీకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు అది వినకుండా దిక్కులు చూడడం ఎందుకు? సో అందుకని ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్ట్తో చేయండి సాధనలు. మేము సూర్య సాధన నేర్పించేటప్పుడు
బ్యూటిఫుల్ యంత్ర మేకింగ్ కానీ అర్క విద్య అని నేర్పిస్తాం. సూర్యుడు ఉపాసన, సూర్య ఉపాసన చేస్తుంటే ఒళ్ళు ఇట్లా వేడవుతుంది. సూర్య ఉపాసన ఓకే, వేడైపోతుందండి గురుగారు, నేను ఏం చేయాలి? అరే ఎంజాయ్, దట్ ఈస్ హౌ యు ఆర్. నువ్వు ఒకటి అట్రాక్ట్ చేస్తూ వద్దు అంటే ఎట్లా? గణపతి సాధనలు ఇస్తాం, గణపతి సాధన చేస్తున్నప్పుడు ఆకలేస్తుంది, దట్స్ అ బ్యూటీ, దట్స్ అ బ్యూటీ. దాన్ని ఎంజాయ్ చేయలేకపోతే అమ్మో ఆకలేదు, నా వల్ల అవ్వట్లేదండి, నేను చేయలేకపోతున్నా అండి అంటారు. సో అంటే ఇంకా వెజల్ క్లియర్ అవ్వలేదు, మళ్ళీ బ్యాక్ పంపించి మళ్ళీ ప్రదక్షిణలు చేయి, మళ్ళీ తిరుగు. నువ్వు ఇది టఫెస్ట్ జర్నీ ఆఫ్ ఆల్ ఈ స్పిరిచువల్ జర్నీ, టఫెస్ట్ జర్నీ. అన్ని రకాలుగానే సెట్ చేసేస్తాడు మనం. ఎవరి మీద కుళ్ళు ఉండకూడదు, ఎవరి మోసం ఉండకూడదు. అందుకని ఈ చిన్న స్టేజ్లో మొక్కులు, దేవుడికి నేను ఏదో ఇచ్చాను, ఏదో చేశా, నేను 3 ప్రదక్షిణల బదులు 2 చేశాను, అయ్యో, ఇవి అంతా. ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో భక్తి మీద వీడియోల ప్రభావంతో కూడా అరుణాచలంలో ఉండే శివయ్య అయితేనే శివయ్య, ఇక్కడ శ్రీశైలంలో ఉన్న శివయ్య, మన ఇంటి పక్కన ఉన్న శివాలయంలో ఉండే శివయ్య శివయ్య కాదు. నేను అంటుంది ఏంటంటే ఓకే, అరుణాచలంలో వెళ్తే అక్కడ ఉండే ఫీల్ కానీ అక్కడ ఉండే చాలా గొప్పది, బాగుంటుంది. అవును, అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫీల్ తో వెళ్ళాలి, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే ఫీల్ తో వెళ్ళాలి. శివయ్య నువ్వు ఎక్కడ లేవు నాయన, అన్ని చోట్ల ఉన్నావు అనే ఫీల్ తో, అది ఫీల్ లోపల నుంచి మన కోర్ నుంచి రావడం స్టార్ట్ అయ్యాక నేను చెప్తున్నా, ఫస్ట్ మీలో జరిగేది సైలెంట్ అయిపోతాడు. సైలెంట్, ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనిలే, చెప్పాల్సిన పనిలే. ఒకవేళ పువ్వు పడిందంటే ఆహా నా ప్రేయర్స్తో పువ్వు పడింది అని అనుకోడు, మాట్లాడండి తెలుస్తుంది నాకు అని అనిపిస్తుంది. దట్స్ ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి బైసార్. అప్పుడు మనకి మొక్కుకి లెక్కలు వేశాక దేవుడు ఎన్నిసార్లు చేశాడు, నాకు అలా పనిష్మెంట్ ఇచ్చాడా, యాక్సిడెంట్ అయింది, అది అమ్మవారి కోసమో కాదు, అమ్మవారికి యాక్సిడెంట్ చేసింది కాబట్టి వెళ్ళను, నేను వెళ్తాను అంతే, నాకు టైం కుదిరిచ్చేసుకుని చూసుకుని వెళ్ళేసి వస్తాను. ఒక తల్లి ఏమంటదంటే, నేను చిన్నప్పటి నుంచి పూజలు చేశా అమ్మవారికి, ప్రతిదీ ఆవిడకే చేశాను, ఆయన్నే మొక్కాను, నా కొడుకుని చంపేసింది, ఇంకా నాకెందుకు అసలు ఆ దేవుడే లేడు, నాకు కనిపించాడు దేవుడు. ఎగ్జాక్ట్లీ, ఎంత బిజినెస్ చేసింది ఎన్ని రోజులు, కొడుకుని సేఫ్ చేయడానికి రోజు పూజలు చేసుకునేది. అయ్యో అట్లా చేయకూడదు పూజలు, మనస్ఫూర్తిగా చేయి పూజలు. కొడుకుని చంపకపోతే నేను మంచి పూజలు చేస్తా, లేకపోతే చేయను అంటే బిజినెస్, డోంట్ డూ ఇట్. అలాంటప్పుడు ఇంకెక్కువ పూజలు చేయాలి, దట్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రసాదం హ్యాపీగా తీసుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బాధ వేస్తుంది, బాధ ఉంటుంది ఫర్ ష్యూర్, బాధ ఉండదు అని కాదు, బాధ ఉన్నా నాకు ఇంకొక మార్గం లేదు, ఐ హ్యావ్ టు గో దేర్. నేను చూసాను అట్లాంటి వాడిని, మాకు బ్యూటిఫుల్ స్వామీజీలతో వాడతాం, వాళ్ళకి కష్టం ఉన్నా వాళ్ళే, మంచి ఉన్నా వాళ్ళే, ఓకే, ఫుల్ సక్సెస్ వచ్చినా ముందు వెళ్ళి అక్కడ మల్లెపూలది మాల వేసాను. సో దట్స్ హౌ నీ భక్తి రియల్ ఒరిజినల్ కాదో తెలుస్తుంది అక్కడే. నాకు ఇస్తే వెళ్తా, లేకపోతే ఒక ఆయన, నేను అయ్యప్ప దీక్ష చూస్తున్నప్పుడు ఎంత రష్ స్వామి అక్కడ, ఎప్పుడు పోను చెప్పిన వాళ్ళకి, ఎవరికి నష్టం, అయ్యప్పకా రష్ ఉంటుంది, రష్లో నుంచోవాలి, నీకు దర్శనం కావాలి, తప్పదు. పోనీ నీకు అంతగా నాకు లేదు అయ్యప్పని చూడాలి, మంచిగా ఫుల్ ప్రాపర్టీ సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, అక్కడ మంచి టైం చూసుకో, నీకు ఆ స్లాట్ బుక్ చేసుకో, వెళ్ళు దర్శనం చేసుకో. అదే కసి నీ లైఫ్ లో మార్పు రావాలంటే అది దేవుడిని వదిలేస్తా అంటే ఎట్లా? దేవుడిని స్లాట్ కూడా దేవుడినే తిడతారు అంటే, డబ్బున్న వాళ్ళకి నువ్వు ఇంకో దర్శనం ఇస్తావు, మాలాంటి వాళ్ళు కూడా పెరిగి చేసుకోవాలి అట్లా. అది అఫ్ కోర్స్ విఐపి నాన్ విఐపి అనే పాయింట్ కాదు ఇక్కడ. నేను అంటుంది ఏంటంటే, నీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ని దేవుణ్ణి డిలీట్ చేయడం ఇస్ నాట్ అన్ ఆప్షన్. నువ్వు ఏదైనా సరే, అదేం నాకు మార్గం, ఆ మార్గం ఉంది కాబట్టి నేను ఇప్పుడు కష్టం ఉంది వదిలేస్తా, రేపు పొద్దున్న డబ్బులు వచ్చాయి మళ్ళీ దేవుడితో మాట్లాడతా, ఇట్లా కాదు, అట్లా చేయకూడదు. అండ్ భగవత్ స్వరూపానికి ఇట్స్ అ బ్యూటిఫుల్ మెథడ్ ఇస్ టు సరెండర్. భక్తిలో చాలా చాలా మెథడ్, ఈజియెస్ట్ మెథడ్ సరెండర్ యువర్సెల్ఫ్, గివ్ ఇచ్చేసి ఏం కాదు, మనకి ఇంకేం ఉండదు, అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మొక్కులకి స్టక్ అయిపోవద్దు, మొక్కు పెట్టుకుంటే తీర్చుకోండి, ఫార్ ద సేక్ ఆఫ్ మన కోసం, ఆయనకేదో ఇవ్వాలనో ఆయన లెక్కలు వేసుకుంటాను కాదు, ఇంటెన్షనల్గా కన్నింగ్ ఉద్దేశంతో 50 చేస్తే సరిపోతుందిలే, మనం 11 అంటే 11 చేయాలా, అవసరం 9 కూడా చేయొచ్చు అని నువ్వు ఇంటెన్షనల్గా రాంగ్ అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట, భగవంతుడికి ఇచ్చిన మాట నువ్వు తీర్చుకోవాలి కదా అనే ఉద్దేశంతో. సో సత్యమేవ జయతే, సత్యంగా నువ్వు ఎవరికైనా వాక్కిస్తే
అది నిలబెట్టుకో. అది దేవుడికే కాదు, ఎవరికిచ్చినా కూడా నీ లైఫ్లో ఈ ఒక్క మార్గము తెచ్చుకోండి. బై బై, సీ యూ టుమారో అన్న, గో సీ దెమ్ టుమారో. అంత పర్టికులర్ అయిపోవాలి నీ మాటలు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నేను కొబ్బరికాయ కొడతాను అంటే దేవుడికి మాట ఇచ్చావు, నేను మాటకు నిలబడి ఉంటా. దట్స్ మై ప్రాపర్టీ. అది నా ఫ్రెండ్కి ఇచ్చినా సరే, అరే నాకు నీ పెళ్ళికి వస్తానండి అన్నాను అనుకో, నువ్వు ఏదైనా వెళ్ళాలి, మాట ఇవ్వాలి. నువ్వు మాట ఇస్తే వెళ్ళాలి. ఊరికే సరదాగా వస్తావు, ఓకే ఓకే 5 minutes అన్నావు అనుకో, 5 minutes అక్కడ ఉండాలి. అలాంటి క్వాలిటీ తెచ్చుకున్నవాడు గెలుస్తాడు. అందుకని దేవుడికి మాట ఇచ్చావనుకో, వెళ్ళి చెయ్యి. జెన్యూన్లీ నువ్వు వెళ్ళలేవు, దేవుడేమి అనుకుని, దేవుడు కుళ్ళు పెట్టుకుని, దేవుడేమి నీ మీద పగ పెట్టుకుని నిన్ను పనిష్ చెయ్యడు. ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళు. నీ ఇంటెన్షన్ షుడ్ బి రైట్. ఇంటెన్షన్ షుడ్ నాట్ ఫెయిల్. లేదు దేవుడా అనేది వేరు, ఏం కాదులే అనేది వేరు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. క్లియర్లీ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.